సురభిపై డివోర్స్ విషయంలో ఒత్తిడి తీసుకొస్తే చంపేస్తానని బెదిరిస్తాడు శివ. అంతా అతనిని హేళన చేసి చందు కోసం ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే సౌందర్య ఎంట్రీ ఇచ్చి వసుంధర మొహం వాచిపోయేలా కొట్టడమే కాక అందర్నీ గడగడలాడిస్తుంది. వసుంధర ఆంటీ, ఇప్పుడే శివకి క్షమాపణ చెప్పు. అలానే మీరంతా శివ మీద చేసిన ఆరోపణలన్నీ వెనక్కి తీసుకోండి. అతను ఆడవాళ్లతో తిరుగుతున్నాడు అంటే అతను కేవలం నన్ను మాత్రమే కలిశాడు అంటే మీరు నన్నన్నట్లే. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు శివకి నాకు క్షమాపణ చెప్పాలి, లేదంటే నా కోపాన్ని చూస్తారు అని సీరియస్గా అన్నది సౌందర్య. ఆమెను ఎదిరించే ధైర్యం అక్కడ ఎవ్వరికీ లేదు. అందుకే అందరూ సౌందర్య చెప్పినట్లే శివకి సౌందర్యకి ఇద్దరికీ క్షమాపణ చెప్పారు. శివ అనుదీప్ యశ్వంత్ వైపు చూస్తూ, నేను మీకు ముందే చెప్పాను, ఫ్యూచర్లో నాతో చాలా జాగ్రత్తగా ఉండమని అంటూ హేళనగా అన్నాడు. ఆ మాటకి అనుదీప్ యశ్వంత్లు తమ కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకున్నారు. మీ అందరికీ ఇదే వార్నింగ్. మరొకసారి మా ఇద్దరిపైన రూమర్స్ క్రియేట్ చేశారో ఖచ్చితంగా మీ అందర్నీ అస్సలు వదిలిపెట్టను. మీరు చందుకి భయపడుతున్నారేమో, నేను వాడికంటే యమ డేంజర్ అని సీరియస్గా అన్నది సౌందర్య. మిస్ సౌందర్య, డోంట్ వరీ, మేము మా ఫ్యామిలీలో ఎవ్వరూ మీ గురించి మరొకసారి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడరు అని అన్నాడు అనుదీప్. సరిగ్గా అదే సమయంలో రేణుకాదేవి ఆమె భర్త శ్రవణ్ చాలా భయపడ్డారు. వాళ్ళు అంతకు ముందు తిట్టిన అమ్మాయి లాల్ ఫ్యామిలీ యువరాణి అని వాళ్ళు కలలో కూడా అనుకోలేదు. మిస్ సౌందర్య, నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను. నేను అలాంటి మాటలు అని ఉండకూడదు. నేను మాట్లాడిందంతా నాన్ సెన్స్. ఐఎమ్ సో సారీ అని వెంటనే సౌందర్యకి క్షమాపణ చెప్పింది రేణుకాదేవి. ఇప్పటికే వసుంధర మొహం వాసిపోయింది. అలానే అనుదీప్ యశ్వంత్ ఇద్దరు ఆమె ముందు తల వంచారు. కాని అసలు ముందు మాట అన్నది నేను. నన్నెలా శిక్షిస్తుందో ఏమో అని భయంగా సౌందర్య వైపు చూస్తూ ఉంది రేణుకాదేవి. సౌందర్య రేణుకాదేవితో ఏం మాట్లాడకుండా శివ వైపు చూసింది. ఆమెకి ఇంకా కోపంగా ఉన్నప్పటికీ శివ మొహం చూసి ఇంకేమీ అనలేదు. శివ, ఏంటి అలా సైలెంట్ గా ఉన్నావు? నీకు మిస్ సౌందర్య తెలుసు కదా, దయచేసి నా క్షమాపణ యాక్సెప్ట్ చేయమని తనకు చెప్పు. నువ్విప్పటికీ మా ఇంటి అల్లుడివే కదా, ఒక్క మాట చెప్పి సహాయం చేయి అని శివని అడిగింది రేణుకాదేవి. శివ సౌందర్యతో రేణుకని వదిలేయమని చెప్పాలని అనుకున్నాడు, కాని ఆగిపోయాడు. ఇప్పుడు శివని మీ అల్లుడు అనుకుంటున్నారా? ఇప్పుడు హెల్ప్ చేయమని అడగటానికి నీకు మొహం ఉందా అని సీరియస్గా అన్నది సౌందర్య. రేణుకాదేవి భయంతో ముడుచుకుపోయింది. సౌందర్య వసుంధరని చంపపై కొట్టినట్లు తనను కూడా కొడుతుందేమోనని భయపడుతుంది. ఏంటి దాక్కుంటున్నావ్? నీలాంటి వాళ్లని కొట్టడం నాకు ఇష్టం లేదు. అలానే నేను నీకు చెప్తున్నాను, శివ నా యాంటిక్ కంపెనీలో జనరల్ మేనేజర్. మీకతనిని వేధించే ధైర్యం ఉంటే ముందు నన్ను గుర్తుకు తెచ్చుకొని ఆలోచించి ఆ పని చేయండి అని కూల్గా అన్నది సౌందర్య. ఆమె మాట్లాడటం కంప్లీట్ అవ్వగానే శర్మ కార్ తీసుకొచ్చి సౌందర్య ముందు ఆపితే వర్మ కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. సౌందర్య హుందాగా వెళ్లి కార్ వెనక సీట్లో కూర్చుంది. 10 సెకండ్లలో కారు షికా ఫ్యామిలీ ఓల్డ్ హౌస్ నుంచి వెళ్లిపోయింది. షికా ఫ్యామిలీలోని వ్యక్తులందరి మొహాలు చాలా దారుణంగా మాడిపోయాయి. వాళ్ళు శివ వైపు విపరీతమైన ద్వేషంతో చూస్తున్నారు. కాని ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వసుంధర ఆమె ఉబ్బిన మొహాన్ని తన చున్నీతో కప్పుకొని తన కారులో నిరుత్సాహంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. అనుదీప్ షికా, యశ్వంత్ షికా మొహాలు చిరాకుగా ఉన్నాయి. ఈరోజు వాళ్ళు శివ ముందు పూర్తిగా అవమానానికి గురయ్యారు. ఇంకా ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండదలుచుకోలేదు. కాసేపటికి వాళ్ళు తమ మెర్సిడెస్ బెంచ్ కారులో వెళ్లిపోయారు. ఈరోజు పరిస్థితి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. ఆ శివని మన ఫ్యామిలీ నుంచి బయటకు పంపేసి
చందుతో సురభి పెళ్లి చేయాలని అనుకున్నాం. ఇలా జరిగిందేంటన్నయ్యా అన్నాడు యశ్వంత్. అసలు ఆ శివకి మిస్ సౌందర్యతో ఎలా పరిచయం? ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నాడు అనుదీప్. ఈ శివకి ఎప్పుడూ లేడీస్ పై ఆధారపడటమే తెలుసు అని కసిగా అన్నాడు యశ్వంత్. అయినా సౌందర్య వీడిని ఎంతకాలం తన దగ్గరుంచుకుంటుంది? వీడిపై బోర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా వదిలేస్తుంది. అప్పుడు వీడి సంగతి చూద్దాం అన్నాడు అనుదీప్. అది నిజమే అన్నయ్య. వీడు మనల్ని పదే పదే అవమానిస్తున్నాడు. వీడికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరాలి అని ఘాటుగా అన్నాడు యశ్వంత్. శివ తన కొడుకుని మోకాళ్లపై మోకరిల్లమని బలవంతం చేసిన సంఘటనే పదే పదే గుర్తొస్తోంది యశ్వంత్కి. నువ్వు టెన్షన్ పడకు యశ్వంత్. ఒక్కసారి అనంత్ డౌన్ అయితే చాలు, నేను సురభిని వెంటనే డైరెక్టర్ పదవి నుంచి తీసేస్తాను. అలానే శ్రవణ్ ఫ్యాక్టరీని కూడా మూసేసేలా చేస్తాను అని అన్నాడు అనుదీప్. ఆ కుటుంబాన్ని నాశనం చేశాక ఆ శివని చంపేస్తాను అని అన్నాడు యశ్వంత్. జరిగిన అవమానాన్ని తలుచుకుని ఇలా అన్నదమ్ములిద్దరూ శివపై కారాలు మిరియాలు నూరారు. శిఖా ఫ్యామిలీ ఓల్డ్ హౌస్లో సురభి ఆమె ఫ్యామిలీ కాసేపు అలానే ఉండిపోయారు. శ్రవణ్ రేణుక కన్న కలలన్నీ నాశనమైపోయాయి. ఇక సురభి ఫీలింగ్ కూడా ఏమాత్రం బాలేదు. శివకి సౌందర్యతో మంచి రిలేషన్ ఉన్నట్లుంది. ఇప్పటికే శివ సౌందర్య కంపెనీ జనరల్ మేనేజర్ అయ్యాడు. శివ ఆమెతో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నాడా అని ఆలోచిస్తున్న సురభి ఇక ఆగలేక పక్కనే ఉన్న శివతో, శివ, నువ్వు సౌందర్య కంపెనీకి జనరల్ మేనేజర్గా వెళ్తావా అని తన పెదవులను కోపంగా కొరుకుతూ అడిగింది. శివ సురభిని చూసి నవ్వి, ఆమె నన్ను తన కంపెనీ జనరల్ మేనేజర్గా చేయాలనుకుంటుంది, అంతేకాని నేను వెళ్లాలనుకోవటం లేదు అని అన్నాడు. సురభి సందేహంగా చూసింది. అయ్యో, నిజంగా సురభి? నాకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదు అని గంభీరంగా అన్నాడు శివ. సురభికి శివ సమాధానం సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. ఆమె కోపంతో పెదాలు కొరికి, నువ్వు అబద్ధాల కోరువి అంటూ శివని తిట్టి అక్కడ్నుంచి పక్కకి వెళ్లి నిల్చుంది. నిజానికి ఆమె మనసులో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు. ఆమెకి సిగ్గు, కోపం రెండూ కలిగాయి. నేనేమైనా వెర్రిదాన్లా కనిపిస్తున్నానా ఈ శివకి? ఒక అమ్మాయి అబ్బాయి వైపు చూసే చూపును బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఎంత ఇష్టమో. ఈయన తనకి మిస్ సౌందర్యతో సంబంధం లేదని అబద్ధం ఎలా చెప్తాడు? ఛా, అనవసరంగా శివని నా చేతిని ముట్టుకొనిచ్చాను అని తనలో తను రగిలిపోతుంది సురభి. సురభి ప్రవర్తనకి శ్రవణ్, రేణుకాదేవి ఒక్క క్షణం షాక్ అయ్యారు. అటువైపు తిరిగి ఉన్న సురభిని చూస్తూ, సురభి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇదేమంత పెద్ద విషయం కాదు అని కూల్గా అన్నాడు శివ. నాతో మాట్లాడుకో, నాకు నీతో మాట్లాడాలని లేదు అని సురభి అక్కడ్నుంచి వేగంగా బయటకి నడుస్తూ ఉంది. నేను తనని అపార్థం చేసుకున్నానా? ఈ విషయం గురించి ఆలోచించొద్దా? ఎలా చెప్తున్నాడో చూడండి. శివకు నిజంగా హార్ట్ లేదు. నేనింత ఫీల్ అవుతున్నప్పుడు వచ్చి హక్ చేసుకొని బుజ్జగించొచ్చు కదా అని తనను తాను గింజుకుంటుంది సురభి. శివ నిస్సహాయంగా వెళుతున్న సురభిని చూస్తూ ఉన్నాడు. అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మెల్లగా నడుచుకుంటూ రోడ్డెక్కి అలా నడుస్తూ వీధి చివర ఉన్న పాన్ షాప్ దగ్గర ఒకడు తెలిసిన వ్యక్తిలా కనిపిస్తే శివ అతడి పక్కకు వెళ్లి ఆ వ్యక్తి సిగరెట్ కొంటూ శివ వైపు చూస్తుంటే భుజంపై చేయి వేసి, హాయ్ వర్మ అన్నాడు. శివ సార్, మీరా? నేనిప్పుడే ఇక్కడ సిగరెట్ తీసుకోవడానికి ఆగాను. మీకు ఒక సిగరెట్ తీసుకోనా అని అన్నాడు వర్మ. శివ వర్మ చేతిలోని సిగరెట్ తీసుకున్నాడు. వర్మ వెంటనే ఆ సిగరెట్ ని వెలిగించాడు. ప్రతిసారి శివకి ఇలా దొరికిపోయానేంటి అని వర్మకి ఎంబారసింగ్ గా అనిపించింది. ఇంతలో అక్కడికి పింక్ కలర్ స్పోర్ట్స్ కార్ వచ్చి ఆగింది. కార్లో వెనక సీట్లో కూర్చున్న సౌందర్య తన సన్ గ్లాసెస్ తీసి చిరునవ్వుతో శివ వైపు చూసింది. శివ స్మోక్ చేస్తూ ఉంటే,
ఏంటి శివ, అప్పుడే వెళ్తున్నావా? ఎందుకు అంత తొందర? నాతో ఒక కప్ టీకొస్తావా అని అడిగింది సౌందర్య. శివ సౌందర్య వైపు చూశాడు. నో అని చెప్పాలనుకున్నాడు. కాని ఈరోజు సౌందర్య వల్ల అతనికి చాలా హెల్ప్ అయింది. అందుకే ఆమె వెంట వెళ్లడానికి నిర్ణయించుకుని సౌందర్య పక్కనే కారులో కూర్చున్నాడు. అతను కారెక్కగానే సౌందర్య పెదాలు విచ్చుకున్నాయి. వర్మ పరిగెత్తుకుంటూ వెళ్లి కార్ స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ టీ హౌస్ కి పోనీ అని వర్మకి చెప్పిన సౌందర్య శివ వైపు హ్యాపీగా చూసింది. ఆమె ఫేస్ లో చిరునవ్వు చాలా అందంగా ఉంది. శివ, ఇలా చూడు అన్నది సౌందర్య. ఏంటి అన్నాడు శివ. సౌందర్య తన చేతిలో ఉన్న పేపర్స్ వైపు చూపిస్తూ, ఇవి అగ్రిమెంట్ పేపర్స్ అని వాటిని శివకిచ్చింది. శివ ఆ పేపర్స్ వైపు చూశాడు. అందులో కంపెనీకి వైస్ చైర్మన్ గా సంవత్సరానికి 10 లక్షల జీతంతో ఉద్యోగమని శివ పేరు ఉంది. నేను నీకు ముందే చెప్పాను మీ కంపెనీలో వర్క్ చెయ్యను అని అంటూ సౌందర్యతో కూల్గా అన్నాడు శివ. ఎందుకు వర్క్ చెయ్యవు? నేను నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేశాను. ఇంత పెద్ద జాబ్ ఇస్తున్నాను. సంవత్సరానికి 10 లక్షలు ఇస్తున్నాను. ఇంకా ఏం కావాలి అని కోపంగా శివని అడిగింది సౌందర్య. శివ ఇంత మంచి ఆఫర్ వదిలేసి అంతలా అవమానించిన షికా గ్రూప్స్ లోనే అసిస్టెంట్ గా ఉంటాడా అని చిరాకుగా అనుకుంది సౌందర్య. చూడు సౌందర్య, నాకు నచ్చని పని నన్ను చెయ్యమనే హక్కు ఎవ్వరికీ లేదు అని విండో నుంచి బయటకి చూస్తూ అన్నాడు శివ. నటిస్తూ ఉండు. ఎన్ని రోజులు ఇలా నటిస్తూ ఉంటావో నేను చూస్తాను. నీకు నేను చాలాసార్లు హెల్ప్ చేశాను. సో నేను నీకు చేసిన హెల్ప్ కి నువ్వు నీ కృతజ్ఞత ఎలా చూపిస్తావు అని సరదాగా అడిగింది సౌందర్య. నువ్వు ఆల్రెడీ ఫుల్ యారగెంట్ పర్సన్వి. అలాంటిది నా హెల్ప్ తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? అయినా ఇప్పుడు నేను నీతో టీకొస్తున్నాను చూడు, అదే నేను నీకు చేసే హెల్ప్ అని నవ్వుతూ అన్నాడు శివ. అదేం లెక్క? ఈ విషయాలు మాట్లాడటానికి నిన్ను టీకి రమ్మన్నాను. అంతేకాని నువ్వు టీకి వస్తే నా పట్ల కృతజ్ఞత ఎలా తీర్చుకున్నట్లు అని అడిగింది సౌందర్య. మరి ఎలా కృతజ్ఞత తీర్చుకోవాలి అన్నాడు శివ. నువ్వు ఈ అగ్రిమెంట్స్ పై సైన్ చేయి, ఫ్యూచర్లో నాతో కలిసి వర్క్ చేయి అని అన్నది సౌందర్య. శివ సౌందర్య వైపు సీరియస్ గా చూస్తూ, అది జరగని పని. నువ్వెన్నిసార్లు అడిగినా నేను చెయ్యను అని క్లియర్ గా చెప్పాడు. ఏం చేసినా ఈ శివని ఒప్పించలేకపోతున్నానే అని కోపంగా అతని వైపు చూసింది సౌందర్య. అంతలోనే కూల్ అవుతూ, అయితే నేను నెక్స్ట్ టైం నీకు ఏ హెల్ప్ చేయను. నీకేం జరిగినా నవ్వుతూ చూస్తూ ఉంటాను అని అన్నది. శివ నవ్వి వదిలేశాడు కాని ఏం మాట్లాడలేదు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ కారుకి పక్క నుంచి మరో కారు వెళ్ళింది. అందులో సురభి ఆమె ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు సౌందర్య పక్కనున్న శివని చూశారు. కాని శివ వాళ్ళని చూడలేదు. సౌందర్య వాళ్ళని చూసి సురభికి ఒక కన్నింగ్ స్మైల్ విసిరేసింది. ఆ స్మైల్ కి సురభికి మండిపోయింది. పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది. సురభి, అతను శివే కదా? అతనేంటి మళ్ళీ ఆ అమ్మాయితో వెళ్తున్నాడు అని ఏదో అనబోతూ సురభి ఫేస్ చూసి ఆగిపోయింది రేణుక. సురభి ఫేస్ కోపంతో ఎర్రబడి ఉంది. ఇప్పుడు కార్ ఆగితే పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళని కొట్టేలా ఉంది. ఈ సౌందర్య ఏంటి అలా చూసింది? ఏ హక్కుతో అలాంటి లుక్ ఇచ్చింది? నేను శివ భార్యని. అసలేం జరుగుతోంది? శివకి నిజంగానే సౌందర్యతో అఫైర్ ఉందా అని తనలో తాను గింజుకుంటోంది సురభి. ఏంటి ఆ సౌందర్య శివనిష్టపడుతోందా అని డౌట్గా అన్నాడు శ్రవణ్. ఇప్పుడు రేణుకాదేవి శ్రవణ్లలో ఆలోచన వేరే విధంగా ఉంది. వాళ్ళు శివని గెంటేయాలి అనుకున్నారు. కాని శివ సౌందర్యకి అంత ఇంపార్టెంట్ పర్సన్ ఎలా అయ్యాడనేది వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే వాళ్ళు తొందరపడకూడదు అనుకున్నారు. శివకి సౌందర్యతో అంత మంచి రిలేషన్షిప్ ఉన్నప్పుడు
అతను సురభి నుంచి ఎందుకు డివోర్స్ తీసుకోలేదు అని సందేహంగా అన్నాడు శ్రవణ్. మీకింకా అర్థం కాలేదా? నాకర్థమైంది. శివ ఎవ్వర్నీ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. అతను పక్క వాళ్ళపై డిపెండ్ అవ్వటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. చూడటానికి చాలా బాగుంటాడు. సౌందర్య అతని అందాన్ని ఇష్టపడుంటుంది. అందుకే ఇద్దరూ కలిసుంటున్నారు. సౌందర్య ఎలానో లైఫ్ అంతా శివతో ఉండదు. అలాంటప్పుడు మళ్ళీ పోషించటానికి సురభి కావాలి కదా. అందుకే విడాకులకి నో చెప్పాడు. అలానే అటు సౌందర్యతో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇలాంటి సిగ్గులేని మనుషుల్ని చాలా మందిని చూశాను నేను అని అన్నది రేణుకాదేవి. అమ్మా, ఆపుతావా ఇక అని కోపంగా అరిచింది సురభి. తనకి చాలా చిరాగ్గా అనిపించింది. అప్పటికే మనసులో శివపై అనుమానం స్టార్ట్ అయింది. రేణుకా, నీ మాటల్లో నిజముంది. అతను వేరే స్త్రీ హెల్ప్ తీసుకుంటున్నాడు. అర్జెంటుగా మన అమ్మాయికి అలాంటి వ్యక్తి నుంచి విడాకులిప్పించాలి. నేను వెంటనే లాయర్ని చూస్తాను. మనం కోర్టులో కేసు వేద్దాం అన్నాడు శ్రవణ్. మీరలాంటి పొరపాటు చేయకండి. అతన్ని ఎక్కడికి పంపొద్దు, మనతోనే ఉంచుకుందాం అని అన్న రేణుకాదేవి, సురభి, ఈ 2 రోజుల్లో నీకు టైం ఉన్నప్పుడు శివకి కాల్ చేసి డిన్నర్కి రమ్మని చెప్పు. అలానే ఇంటికి తిరిగొచ్చేయమని చెప్పు అన్నది. సురభి, శ్రవణ్ ఆశ్చర్యంగా రేణుకా వైపు చూశారు. అమ్మ శివని చిన్న చూపు చూస్తుంది. ఇప్పటి వరకు శివని మా లైఫ్లో నుంచి వెళ్ళగొట్టాలని చూసింది. అలాంటిది ఈరోజు శివని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఎందుకు అని సురభి ఆలోచిస్తుంది. నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని రేణుకాతో అన్నాడు శ్రవణ్. శివ సౌందర్యతో ఉన్నప్పటికీ సురభిని కావాలనుకుంటున్నాడు. ఇప్పటికే సౌందర్యతో ఉంటున్నందుకు శివకి చాలా బెనిఫిట్స్ ఉండుంటాయి. మంచి మంచి కార్సు, విల్లాసు, కోరుకున్నంత డబ్బు, ఇలా అన్నీ అతనికి లభించుంటాయి. సౌందర్యకి ఇంకా శివపై ఇంట్రెస్ట్ ఉంది. అలా చూస్తే శివకి ఇంకా చాలా వాల్యూ ఉంది. ఇప్పుడు మనం అతనితో ఉంటే అతను కూడబెట్టిన ఆస్తులన్నీ మనవవుతాయి. చందు సెటిల్ అయిన తర్వాత సురభిని పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు విడాకులిప్పించి అప్పటి వరకు శివ సంపాదించిన ఆస్తులన్నీ మన సొంతం చేసుకుందాం. అప్పటికి అతనికి సౌందర్య సపోర్ట్ ఉండదు కాబట్టి మనతో పోరాడేంత సీన్ ఉండదు అని కూల్గా అన్నది రేణుకాదేవి. అమ్మా, నువ్వు మాట్లాడేదేమైనా రీజనబుల్గా ఉందా అని కోపంగా అరిచింది సురభి. తన తల్లి పూర్తిగా డబ్బులో మునిగిపోయిందని సురభికి బాధగా అనిపించింది. నువ్వు అమాయకురాలివి, నీకేం తెలియదు. అందుకే శివ నిన్ను మోసం చేసి ఇలాంటి పనులు చేస్తున్నాడు. అతను మనల్ని మోసం చేసినప్పుడు మనం అతన్ని మోసం చేయడంలో తప్పు లేదు. నువ్వు కనుక శివని పిలవకపోతే మీ నాన్న అతన్ని పిలుస్తాడు, లేదా దగ్గరుండి తీసుకొనొస్తాడు అని అన్నది రేణుకాదేవి. రేణుకా, శ్రవణ్ శివని ఇంటికి ఆహ్వానించాలని అనుకుంటున్నారు. మరి శివ వస్తాడా? సురభిలో నాటుకున్న అనుమానం ఎక్కడి వరకు వెళ్తుంది? సౌందర్యకి శివపై ఉన్నది ఇష్టమా, లేదంటే పంతమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.